నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. కుటుంబ సర్వేకు అందరూ సహకరించాలి. నెల్లూరులో ఏర్పాటు చేసిన సమావేశంలో సర్వే గురించి వివరించిన నగర కమిషనర్ నందన్. లడ్డూపై దుష్ప్రచారం తగదు. మనుగూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కూటమి నాయకులపై విమర్శలు చేసిన మండల వైకాపా నాయకులు. ఉచిత వైద్య శిబిరం, రక్తదాన శిబిరం. చిట్టమూరు మండలం ఆరూరు గ్రామంలో నిర్వహించిన వైద్య శిబిరంలో రోగులను పరీక్షించి మందులు అందజేసిన వైద్యులు, ఎంబీరావు ఫౌండేషన్ ప్రతినిధులు. విశ్వనాథుడికి విశేష పూజలు. మనుగోలు సమీపంలోని చెర్లోపల్లి రైల్వే గేటు వద్ద కొలువైయున్న శ్రీ విశ్వనాథ స్వామి ఆలయంలో జరిగిన పూజల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తులు. లడ్డూపై దుష్ప్రచారానికి మూల్యం తప్పదని, రాజకీయాల కోసం దేవునితో ఆటలాడడం దుర్మార్గమని వైకాపా నాయకులు బొమ్మిరెడ్డి హరిగోపాల్ రెడ్డి, కడివేటి చంద్రశేఖర్ రెడ్డి తదితరులు పేర్కొన్నారు. మనుగోలులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. తిరుమల శ్రీవారి లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందని సీఎం చంద్రబాబుతో సహా కూటమి నేతలు అదే పనిగా ప్రచారాలు చేయడం సరికాదని, అభివృద్ధి కార్యక్రమాలు విఫలమైనందువల్ల తప్పుడు ప్రచారం చేస్తున్నారని వారు వివరించారు. ఈ సమావేశంలో నాయకులు దాసరి భాస్కర్ గౌడ్, ముంగర రవీంద్రారెడ్డి, కుడుమల వెంకటరమణ గౌడ్, దాసరి మహేంద్ర వర్మ, గుంజీ రమేష్, కోసూరు కోటేశ్వరరావు గౌడ్, ఆవుల తులసిరామ్ యాదవ్, గిద్దంటి రమణయ్య, తుపాకులగిరి, చలగల దయాకర్, దువ్వూరు సుధాకర్ రెడ్డి, శ్రీనివాసులు, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ఎక్కడికి పోయినా చిన్న విలేజ్ నుంచి పట్టణాల వరకు, మహానగరాల వరకు, దేశం మొత్తం ప్రతి ఒక్కరు మాట్లాడుకున్న విషయం ఏంటంటే ఆ దేవదేవుడైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం మీద మనము సాక్షాత్ కలియుగ దైవం మీదే మన వాళ్ళు ఏదైతే తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వము ఏ అసత్య ప్రచారాలు చేస్తుందో దాని గురించి విపరీతంగా చర్చించుకుంటున్నారు. ఎందుకంటే అధికారంలోకి రావడం కోసం, అధికారం కోసం భగవంతుణ్ణి కూడా చేసినటువంటి చరిత్రహీనులుగా భారతదేశ చరిత్రలో నిలిచిపోయినటువంటి పార్టీలుగా ఇవన్నీ నిలబడ్డాయి. ఈ రోజు వాళ్ళ అడిగే ప్రతి దానికి కూడా మనకు సిబిఐ కోర్టు ఏదైతే ఉందో చెంపదెబ్బలాగా వాళ్ళకి ఆన్సర్ ఇచ్చినా కూడా దాన్ని కప్పిపుచ్చుకోవడానికి వాళ్ళకు ఉన్నటువంటి ఎల్లో మీడియా అయితేనేమి, గోబెల్స్ ప్రచారాలతోనైతేనేమి, ఏ విధంగా అయినా కూడా తప్పు చేసినా కూడా మేము తప్పు చేయలేదు, తప్పు చేసిన వాళ్ళని చెప్పించుకునే దానికోసంగా ఎటువంటి రకాలైనటువంటి ప్రయత్నాలన్నీ చేస్తున్నారు. ఈ ప్రయత్నాలన్నీ చేసినందువల్ల ప్రజల్లో వాళ్ళు చులకనయ్యారు తప్పనిచ్చి ప్రజలు నమ్మే పరిస్థితి అయితే లేదు. ఈ రోజు భారతదేశంలోనే అత్యుత్తమమైనటువంటి సిబిఐ సిట్ చేసినటువంటి రిపోర్ట్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం భారతదేశంలో అత్యుత్తమమైనటువంటి ల్యాబుల్ రిపోర్ట్ తీసుకొని ఛార్జ్ షీట్ లో పొందుకొచ్చిన తర్వాత కూడా వాళ్ళు కప్పపుచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారంటే ఇంతకన్నా నిస్సగ్గుమైనటువంటి రాజకీయాలు, ఇంత దిగజారి అధికారం కోసం పాకులాడాలనిపించే స్థాయికి సామాన్య మానవులు కూడా మాట్లాడుకునే స్థితికి దిగజారారు. ఎందుకంటే వాళ్ళు అడిగినట్లు చూడండి, కావాలంటే మనం ప్రతి ఒక్కరం కూడా చేసుకోవచ్చు. టీడీపీ కూటమి చేసిన కుట్ర ప్రశ్న ఏంటంటే ఫస్ట్ది అది కూడా ఆరోపణే. వాళ్ళు లడ్డూ తయారీ వాడే నెయ్యిలో జంతువులు పోయి పామాయిల్ కెమికల్స్ కలిశాయి అని అన్నారు. ఎప్పుడు చెప్పారు? ఇది కూడా వీళ్ళు 2024లో గవర్నమెంట్లో అధికారంలోకి వచ్చిన తర్వాత చెప్పింది. ఒక ఆరోపణల నేపథ్యంలో దీని మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద వాళ్ళ ఆరోపణలు మేము అన్నీ కూడా సిబిఐ సిట్ రిపోర్టుతో సహా మా దగ్గర ఉన్నాయి. వీటి గురించి ఈరోజు మా గౌరవ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ మంత్రివర్యులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారి నాయకత్వంలో వారి ఆదేశాల మేరకు
ఈ ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. దీనికి సంబంధించి సిబిఐని తప్పుపట్టిన మొదటి వ్యక్తిగా భారతదేశ చరిత్రలో ఆయన సిట్ రిపోర్ట్ను కూడా తప్పుపట్టిన నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం నిలిచిపోద్ది. స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ సిబిఐ. సరే, వాళ్ళన్నింటినీ కూడా వాళ్ళు చేసిన ఆరోపణలకన్నిటికీ వాళ్ళు చెప్పినటువంటి చేసిన ఆరోపణలు ఉన్నాయి. దానికి సంబంధించిన జవాబులు మా దగ్గర ఉన్నాయి. దానికి సంబంధించి టీడీపీలో కూటమి ప్రశ్నలు ఆరోపణలు ఏ రకంగా ఉన్నాయంటే, తిరుమల లడ్డు ప్రసాదానికి వాడే నెయ్యిలో జంతు కొవ్వు, ఆవు కొవ్వు, పంది కొవ్వు, ఫిష్ ఆయిల్ ఉన్నట్టు ఎన్డీడీపీ రిపోర్ట్ ఇచ్చిందంటూ చంద్రబాబు గారు పేజీ నంబర్, షార్ట్ షీట్ పేజీ నంబర్లో 35లో ఉన్నట్టు లోకేష్ కూడా మాట్లాడినాడు. సరే, దానికి ఏంటంటే జవాబు మన దగ్గర స్పష్టంగా ఉంది. జూలై 24 ఎన్డీడీబీ ఇచ్చిన రిపోర్ట్లో జంతు కొవ్వు, గొడ్డు మాంసం కొవ్వు, పంది కొవ్వు, ఫిష్ ఆయిల్ ఉందంటూ ఎక్కడా నిర్ధారణ. ఈ దేశంలో ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో పవిత్రమైన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో తిరుపతిలో లడ్డు కల్పితమని జంతువులు, పందులు, చేపలు రకరకాలుగా మాట్లాడటం జరుగుతాము ఊగలిసిందని. వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పెడుతూ ఒకే ఒక విషయం చెప్పదలుచుకున్నాను. ఈ రాష్ట్రంలో 2024లో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణం చేసిన తర్వాత మొట్టమొదటిసారిగా తిరుపతికి పోయిన రోజు తిరుమలలో అపవిత్రమైందని, తిరుమలలో ఏదో జరిగిపోతుందని విశ్లేషణ చేయాల్సినటువంటి సమయం ఆసన్నమైందని చెప్పడం జరిగింది. అంటే కుట్ర ప్రారంభమైంది. మాజీ ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద కుట్ర అనేది ప్రారంభించడం జరిగింది చంద్రబాబు నాయుడు. మొట్టమొదటి ప్రమాణకం చేయటం, తిరుమల దేవుని దర్శించుకొని చెప్పవటం, అంత పవిత్రమైన స్థలంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా దెబ్బతీయాలా, ప్రజల నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా పైకి లేకుండా పోవాలన్నటువంటి ఒక మహత్తరమైన కుట్ర. ఆ కుట్రలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఒక భాగం. ఈ రెడ్డిలో కలిసిపోయి చెప్పడం, ఆయన మెట్లు కడకడాలు. ఎంత నికృష్టమైనటువంటి వ్యవస్థ ఇవాళ ఈ రాష్ట్రంలో. భగవంతుడితో ఆటలాడుకుంటారా? భగవంతుడితోనే మీ ఆట ప్రారంభిస్తారా? చూస్తూ ఊరుకోడు భగవంతుడు మిమ్మల్ని శాపనార్థాలకు గురి చేస్తాడు శాశ్వతంగా. మనుబోల్లో ఆటో డ్రైవర్ నాగరాజు కుటుంబానికి ఆటో డ్రైవర్ల అసోసియేషన్ తరపున 12,000 రూపాయల ఆర్థిక సాయాన్ని సోమవారం రాత్రి అందజేశారు. ఇటీవల ఆటో డ్రైవర్ నాగరాజు అనారోగ్యంతో చనిపోయారు. దీంతో ఆయన కుటుంబానికి అసోసియేషన్ ప్రతినిధులు నగదు అందజేయడంతో వారి సేవా నిరతిని పలువురు కొనియాడారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు వెంకటేశ్వర్లు, జాడా శివకుమార్, కాదరవల్లి తదితరులు పాల్గొన్నారు. కుటుంబ సర్వేకు అందరూ సహకరించాలని నగర కమిషనర్ నందన్ కోరారు. నెల్లూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ నగర వ్యాప్తంగా 187,000 కుటుంబాల సర్వే చేపట్టాల్సి ఉందన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ బాధ్యత సచివాలయ సిబ్బంది చేపట్టాలని, ఇళ్ల వద్దకు వచ్చే సిబ్బందికి అందరూ సహకరించాలని ఆయన వివరించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు రాష్ట్ర వ్యాప్తంగా యూనిఫైడ్ ఫ్యామిలీ మెంబర్ సర్వేని కండక్ట్ చేయాల్సిందిగా వార్డు సచివాలయ సిబ్బందికి సూచనలు జారీ చేసి ఉన్నారు. ఇందులో భాగంగా నెల్లూరు నగరంలో ఉన్నటువంటి 187,000 కుటుంబాలకు యూనిఫైడ్ ఫ్యామిలీ మెంబర్ సర్వేని సచివాలయ సిబ్బంది చేస్తూ ఉన్నారు. ఇది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కాస్ట్, క్రీడ్ ఆర్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ సోషల్ స్టేటస్ ఆర్ ఎకనామిక్ స్టేటస్ అన్ని కుటుంబాల వారు ఈ సర్వేలో పాల్గొనాలి. అన్ని కుటుంబాల వారికి ఈ సర్వే వర్తిస్తుంది. కాబట్టి నగరంలోని ప్రజలందరూ వార్డు సచివాలయ సిబ్బంది మీ ఇంటి దగ్గరికి వచ్చి ఈ యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే మెంబర్కి సహకరించవలసిందిగా కోరినప్పుడు ప్రజలందరూ కూడా ప్రభుత్వ ఉత్తర్వులను అనుసరించి ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ఇది రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి సర్వే కాబట్టి మీరు సహకరించాలని చెప్పి చిట్టుమూరు మండలం ఆరూరు గ్రామంలో ఎంవీరావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరం, రక్తదాన శిబిరం నిర్వహించారు.
రోగులు విరివిగా పాల్గొని వివిధ రకాల పరీక్షలు చేయించుకుని మందులు తీసుకున్నారు. అనంతరం ఫౌండేషన్ ప్రతినిధులు తదితరులు మాట్లాడారు. ఎంవి రావు ఫౌండేషన్ 18వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని చిట్టమూరు మండలం ఆరూరు గ్రామంలో రక్తదాన శిబిరంతో పాటు చెవి, బీపీ, మధుమేహం, కంటి వంటి ఇతర వ్యాధులకు సంబంధించిన వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరాన్ని ఫౌండేషన్ చైర్మన్ ముప్పవరపు లీలామోహన్ కృష్ణ తదితరులు ప్రారంభించారు. పలువురు పాల్గొని రక్తదానం చేశారు. ముందుగా వెంకటేశ్వరరావు, ఆదిలక్ష్మి దంపతుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. వైద్య శిబిరంలో రోగులను వైద్యులు పరీక్షించి మందులు అందజేశారు. అనంతరం ప్రధానోపాధ్యాయురాలు జేవీఎస్ లక్ష్మి తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో రమేష్ ఐకేర్ వైద్య నిపుణులు రమేష్, ఈఎన్టీ డాక్టర్ గీత, మెడిపల్స్ రక్తనిధి కేంద్రం ప్రతినిధులు సురేష్, ఫౌండేషన్ కార్యదర్శి విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. చిట్టుమూరు మండలం మెట్టు గ్రామంలో ఉన్న జడ్పీ ఉన్నత పాఠశాల ఆవరణలో ఎంవీరావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇటీవల ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో దృష్టిలోపం ఉన్న వారిని గుర్తించారు. ఈ నేపథ్యంలో భాగంగా సోమవారం దృష్టిలోపం ఉన్న వారికి కంటి అద్దాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు పుచ్చలపల్లి నరేష్ రెడ్డి, ఫౌండేషన్ చైర్మన్ ముప్పవరపు లీలామోహన్ కృష్ణ, కార్యదర్శి విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. వీడియో చేస్తున్నా. విద్యానగర్ గ్రామానికి చెందిన విద్యాప్రదాత స్వర్గీయ ముప్పవరపు వెంకటేశ్వరరావు, శ్రీమతి ఆదిలక్ష్మి గారుల జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన ఎంవీరావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో 18వ వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు చిట్టమూరు మండలం ఆరూరు గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో రక్తదాన శిబిరం, కంటి వైద్య శిబిరం, చెవి, అదేవిధంగా బీపీ, షుగర్ పరీక్షలు చేసేదానికి మా ఫౌండేషన్ ముందుకు వచ్చింది. దీనికి గాను ఈరోజు మన హెచ్ఎం గారిని పిలిచిన వెంటనే వచ్చారు. మేడం ఇటు చూడండి. మనుబోలు సమీపంలోని చెల్లోపల్లి రైల్వే గేట్ వద్ద కొలువై ఉన్న శ్రీ విశ్వనాథ స్వామి దేవాలయంలో సోమవారం రాత్రి స్వామివారికి ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు విరివిగా పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా యారాసి రవికుమార్, శివలక్ష్మి దంపతులతో పాటు వినోద్, వినీత, సాయి కృష్ణ, శ్రావణి దంపతులు వ్యవహరించారు. కటాక్ష సిద్ధిరస్తు.
ఐశ్వర్య ఆయురారోగ్య అలసిద్ధిరస్తు శతమానం భవతి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కుటుంబ సర్వేకు అందరూ సహకరించాలి. నెల్లూరులో ఏర్పాటు చేసిన సమావేశంలో సర్వే గురించి వివరించిన నగర కమిషనర్ నందన్. లడ్డూపై దుష్ప్రచారం తగదు. మనుగోలులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కూటమి నాయకులపై విమర్శలు చేసిన మండల వైకాపా నాయకులు. ఉచిత వైద్య శిబిరం, రక్తదాన శిబిరం. చిట్టమూరు మండలం ఆరూరు గ్రామంలో నిర్వహించిన వైద్య శిబిరంలో రోగులను పరీక్షించి మందులు అందజేసిన వైద్యులు, ఎంవీరావు ఫౌండేషన్ ప్రతినిధులు. విశ్వనాథుడికి విశేష పూజలు. మనుగోలు సమీపంలోని చెర్లోపల్లి రైల్వే గేటు వద్ద కొలువైయున్న శ్రీ విశ్వనాథ స్వామి ఆలయంలో జరిగిన పూజల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమై శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.